ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామపేట మీ అందరికీ శుభములు. అందరు బాగున్నారా? చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు ఒక వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా నువ్వు మాతో మాట్లాడుతుండగా నీ జీవం గల మాటలు మేము వింటూ ఉండగా ప్రభా నీ శక్తి నీ ప్రభావం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన మాట మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుండి మనం చదివినట్లయితే అక్కడ ఏమని రాయబడిందంటే మీకోసం చదివి వినిపిస్తాను. ఏమని రాయబడిందంటే, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవ్వడూ వేయలేరు, ఆ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన గెడల. ఇక్కడ చూడండి, క్రీస్తే పునాది అని ఉంటారు. అక్కడ ఆ పునాది మీద ఎవరన్నా ఏం కట్టినా, ఒకవేళ బంగారంతో కట్టిన, వెండితో కట్టిన, వెలగల రాళ్లతో కట్టిన, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటిలో కట్టినట్ల వాని పని కనబడును. నువ్వు దేంతో కట్టినా సరే నీ పని ఖచ్చితంగా దేవుడికి కనిపిస్తుంది. ఆ దినము అంటే ఏ దినము? దేవుడు మనం పరీక్షకు తీసుకొచ్చిన దినము. ఆ దినము వాటిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానికి అగ్నియే పరీక్షించును. అంటే చూడండి, బంగారం, వెండి, వెలగల రాళ్ళు, గడ్డి, కొయ్య, కర్ర. నీ విశ్వాసము లేదా నీ జీవితము లేదా యేసుక్రీస్తులో నీ ప్రయాణము అన్నిటినీ కూడా దేవుడు చక్కగా పరిశీలిస్తూ ఉన్నాడు. అగ్నిలో వేయబడుతుందట. అది అగ్నిలో వేయబడినప్పుడు రాయబడింది ఏంటంటే అది తేట అవుతుంది. బంగారం అగ్నిలో వేస్తే ఇంకా చక్కగా షైన్ అవుతుంది. వెండి కూడా అంతేనండి, వెలగల రాళ్ళు కూడా అంతే. మరి కర్రనో, గడ్డినో, కొయ్యనో అయితే బూడిద మిగులుతుంది. ఈరోజు ఆత్మ పరిశీలన చేద్దామా? ఈరోజు దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు, దేవుడు మనల్ని మన పిలుపుని బట్టి మనకి తీర్పిచ్చినప్పుడు మరి మన జీవితం ఏ విధంగా తేట తెల్లం అవుతుందో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా దేవుడు పరిశీలిస్తాడు? కొన్ని విషయాలను మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా ఆయన మనకు ఒక డిఫికల్ట్ టాస్క్, అంటే చాలా భయంకర కష్టమైన ఒక పని మనకు అప్పచెప్తాడు. ఉదాహరణకి నోవాహు దినాలలో మనం చూస్తే అసలు ఆకాశం నుండి వర్షం పడటం అన్నది వాళ్ళ జీవితంలో చూడలేదండి. అసలు భూమిలో నుంచి ఊరటం చూసారేమో కానీ నీళ్ళని, పైన ఆకాశం నుండి నీళ్లు పడటం అన్నది వాళ్ళ జీవితంలో చూడలేదు. అయితే నోవాహుతోటి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను ఆకాశం చిల్లు పడ్డట్టుగా వర్షాన్ని కురిపించబోతున్నాను, కాబట్టి నువ్వు ఒక ఓడ కట్టు అని చెప్పి ఒక డిజైన్ ఆయనకి ఇస్తున్నాడు. ఎంత డిఫికల్ట్ టాస్క్ అండి, ఎంత కష్టతరమైనది. అప్పటి వరకు ఆయన జీవితంలో చూడలేదు. వాక్యం వింటున్న నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు ఇలాంటి ఒక క్లిష్టమైన కష్టమైన పని నీకు అప్పజెప్పాడేమో. మరి నోహావులాగా మరి నువ్వు నేను తలదించుకొని ఆ పని చేస్తున్నామా, లేదా ఏదో వంకలు పెడుతున్నామా, లేదా పని ఆరంభించి మధ్యలో వదిలేసామా? నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తిరుగువాడు దేనికి కూడా పనికి రాడు అని బైబిల్ మనకు చెప్తుంది. నోవా ఒక్క మాట కూడా మాట్లాడకుండా స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా దేవాదేవుడు గైడ్ చేస్తుంటే, సివిల్ ఇంజనీర్ లాగా ఈయన అసలు ఓడ కట్టడం అంటే తెలియదు. హీఈస్ నాట్ ఏ సివిల్ ఇంజనీర్, లేదా ఒక మేస్త్రి కూడా కాదండి. అయినా కూడా దేవుడిచ్చిన జ్ఞానంతో కడుతున్నాడు. అన్ని సంవత్సరాలు కట్టాడండి. చూసారా, చుట్టుప్రక్కన వాళ్ళు ఎందుకు కడుతున్నావయ్యా అంటే వర్షం పడుతుంది అన్నాడు. వర్షం పడటమ్మా ఎవరు చెప్పారు? అగో దేవుడు చెప్పాడు. అసలు వర్షం నీ జీవితకాలంలో ఎప్పుడన్నా చూసావా? చూడలేదు. చూడని దాన్ని ఎలా నమ్ముతున్నావు అని అడిగి ఉండొచ్చు, హేళన చేసి ఉండవచ్చు, చీదరించుకొని ఉండొచ్చు. పని పాట లేదా?
ఈ కర్రలు అన్నీ ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తున్నావు అని ఉండవచ్చు. అయినా డిఫికల్ట్ టాస్క్ని, జీవితంలో ఎప్పుడూ చూడని పనిని ప్రారంభించాడు. నాకు తెలిసి బంగారంతో చేశాడండి పని. అందుకనే అగ్నిలో వేసినప్పుడు సువర్ణంగా బయటకు వచ్చాడు. ఈరోజు నా జీవితాన్ని దేవుడు అడుగుతున్నాడు. రెండోదిగా మనం చూస్తే మన జీవితంలో హఠాత్తుగా పెను మార్పును తీసుకొచ్చే పనులు మనకి ఇస్తుంటాడు. డిఫరెంట్ మేజర్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. అప్పటి వరకు అసలు అంటే జీవితాన్ని మనం ఊహించాం. చూడండి, అబ్రహాంను ఆలోచన చేద్దాం. చక్కగా ఉన్నాడు, ధనవంతుడుగా ఉన్నాడు, ఏ కొదువాలు లేవు, తినడానికి తిండి కానీ, కట్టుకోవడానికి బట్టలు కానీ, ఉండడానికి ఇళ్ళు కానీ, పనోళ్ళు కానీ లేరండి. ఆయనకి ఆ రోజుల్లోనే 3000 మంది పనోళ్ళు ఉన్నవాడు కదా. అంతమంది, ముఖేష్ అంబానీకి 600 మంది పనోళ్ళు అంట. 5 రెట్లు ఎక్కువ అండి ధనవంతుడు అబ్రహాం. అబ్రహాం దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, అయ్యా అన్నీ వదిలేసి నన్ను వెంబడించు. కంఫర్ట్ జోన్లో ఉన్నాడు. పెను మార్పులండి, మేజర్ చేంజ్ ఇన్ హిస్ లైఫ్. వాక్యం వింటున్నాను బిడ్డ. హఠాత్తుగా దేవుడు నేను ఎక్కడికైనా వెళ్ళిపోయి పనిచేయి అంటే ఏం ఆలోచిస్తావు? ఎంత గొనుగుతావు, ఎంత సనుగుతావు? అబ్రహాము తన తెలియని దేవుడు చెప్పిన మాటకి తలదించుకొని ముందుకు సాగిపోయాడు. ఈరోజు నా జీవితాన్ని కూడా పరిశీలించుకుందాం. పరీక్షకు గురైనప్పుడు వెండి వలె, బంగారం వలె, వెలగల విలువైన ప్రెషస్ స్టోన్స్ వలె గడ్డి, కొయ్య, కర్రలాగా పరీక్షింపబడతాం. మరి మనం ఏ పరీక్షలో ఉన్నామో ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందామా? మొదటిది డిఫికల్ట్ టాస్క్, చాలా కష్టమైన పని. రెండోది పెను మార్పులు తీసుకొచ్చే పనిచి పరీక్ష పెడతాడండి. మూడోదిగా మనం చూస్తే డిలేడ్ ప్రామిస్, అంటే వాగ్దానం ఇస్తాడు కానీ చాలా ఆలస్యం జరుగుతుంది. ఇదే అబ్రహాం జీవితం అండి. అబ్రహాముతో చెప్తున్నాడు, నీకు పిల్లలు కలుగుతారయ్యా. ఎప్పుడు ఆయన 80 సంవత్సరాలు ఉన్నప్పుడు వయసులో, 100 సంవత్సరాలు అంటే దాదాపు 20 సంవత్సరాలు ఆయనని అలా ఉంచాడండి. డిలేడ్ ప్రామిస్ అంటే ఆలస్యంగా వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు అన్నమాట. ఒకవేళ నీ దేవుడిని పరీక్షించడానికి నీకు మాట ఇచ్చి, ఒకవేళ 2000లో మాట ఇచ్చి ఈ 2024 వరకు ఇంకా పని చేయకపోతే, వాగ్దానం మానేశాడు దేవుడు అని దేవుడిని మర్చిపోతావా, లేదా ప్రార్థించడం మానేస్తావా? ఈరోజు ఒక ప్రశ్న అండి. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడని దేవుడి పైన ఆధారపడ్డ అబ్రహాంని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. సో ఆయన విశ్వాసము దేవుడు పరీక్షించాడు, కొడుకునిచ్చాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆలస్యంగా ఇచ్చిన, లేటుగా ఇచ్చిన, లేటెస్ట్గా ఇచ్చారంటారు కదా. ఆయనని ఆ సంవత్సరంలో ఈసాకు విత్తనము నాటి 100 ఫలితం పొందాడట. మచ్చలేని కొడుకునిచ్చాడండి. ఆలస్యం అయితే ఏంటి, తండ్రిని గర్వించదగిన వ్యక్తిగా చేశాడు. గొప్ప వ్యక్తిగా ఈసాకున్నాడు. ఈరోజు నీ విశ్వాసమే కాదండి, నీ క్రైస్తవ జీవితం కూడా పరీక్షింపబడుతుంది. అగ్నిలో వేసి పరీక్షింపబడుతుందని దేవుడు మనకి చెప్తున్నాడు. 4వదిగా చూస్తే అన్సాల్వబుల్ ప్రాబ్లం. ఇది ఎలా సాధ్యము? ఇది అవుతుందా? సాధ్యం అవుతుందా? అసలు అసాధ్యం కదా. 90 సంవత్సరాలు పండు ముసలామె. అసలు యూట్రస్ అంటే గర్భం సంచి ఇలా ముడతలు పడిపోయి ఉంటుంది, క్లోజ్ అయిపోయి ఉంటుందండి. కనడానికి ఆమె ఫిలోపియన్ ట్యూబ్స్ కూడా ఉన్నాయో లేదో. దేవుడు చెప్తున్నాడు, నీకు పిల్లల్ని ఇస్తాను. ఎలా సాధ్యం అని అడిగాడా? లేదండి, నమ్మాడు. ఆ నమ్మకం నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఈరోజు నువ్వు ఎలా సాధ్యం దేవా అని అడగకుండా నువ్వు ఉంటే, నీ విశ్వాసం, నీ పిలుపు, మరి దేవుడు ఆ పిలుపుని ఆయన ఏమంటాడంటే నువ్వు పరీక్షలో నెగ్గినట్టే. ఎలా?
అని అడగలేదండి. కుటుంబంలో ఒక్కొక్కసారి అన్సాల్వబుల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అది అంటే అసలు ఇంక సాధ్యపడదు, సమస్య సాధ్యపడదు అన్నట్టు ఉండొచ్చు. సంఘంలో కూడా ఉండొచ్చు. తల ఎత్తుకోవటం కష్టతరం అవుతుండొచ్చు. కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు, పరీక్షకు గురైనప్పుడు అగ్నిలో వేసిన బంగారం బయటకు వచ్చినట్టుగా నువ్వు నేను వస్తాం. ఆమెన్. 5వదిగా చూస్తే అసలు అర్థం కాదండి. హఠాత్తుగా ప్రేమించిన వాళ్ళు, ప్రియమైన వాళ్ళు, అంతేకాదు అసలు ఎందుకు చనిపోయారో అర్థం కాదు, ఎందుకు మనకు దూరం అయిపోయారో అర్థం కాదు, ఎందుకు ఉద్యోగం పోయిందో అర్థం కాదు, ఎందుకు ఆర్థిక ఇబ్బంది వచ్చిందో అర్థం కాదు. ఈ అర్థంగా సెన్స్లెస్ లాస్, అసలు అర్థం కాని ఓటమి జీవితంలో ఎదురవుతున్నప్పుడు, నిలకడగా ఉన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అర్థం కాని లాస్ కదా యోబుకి. పిల్లలు ఎందుకు చనిపోయారో తెలియదు కదా, ఆస్తులన్నీ ఒక్క రోజున హఠాత్తుగా కూలిపోవటం ఏంటో తెలియదు, పుండ్లు రావటం ఏంటో, కుక్కలు నాటుకటం ఏంటో, అన్ని లాస్ లాస్ లాస్. నించున్నాడు. ఏమన్నాడో తెలుసా? నా విమోచకుడు సజీవుడై ఉన్నాడు. నాకు తెలిసి బంగారం, వెండి, వెలగల రాళ్ళు అన్నిట్లేసి పరీక్షించినట్టుగా యోబుని పరీక్షించాడు. దేవుడు రెండింతల అభిషేకాన్ని, రెండింతల దీవెన్ని ఇచ్చినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. గొప్పది కదండి విశ్వాసం. అలాగే చూద్దాం, ఇంకెంత కాలం ప్రభా, ఇంకెంత కాలం, ఎలా అని ఒకసారి అడుగుదాం. ఎలా సాధ్యం? ఇంకెంత కాలం, ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలి? ఎన్ని రోజులు ప్రభా, ఎన్ని రోజులు? హెబ్రీ పత్రిక 11:24-26 కదా. మోషే గురించి చూస్తే ఎంత కాలము, ఎలా, ఇంకెంత కాలం? నేను నా జీవితంలో కన్నీరు ఉందేమో, ఇంకెంత కాలం ప్రభా, ఇంకెంత కాలం? విడుదల లేదా ప్రభా నాకు? ప్రభా అంటున్నాడు, బంగారం పుటమిలో వేసి పరీక్షించినట్టుగా నీ 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 పిలుపుని, నీ విశ్వాసాన్ని, నాలో నీకున్న ప్రేమని పరీక్షిస్తున్నాను. విజయం నాది అంటే దేవుడు అంటాడు, నా విజయం అంటే అది నీ విజయం కూడాను. మరి దేవుడు ఇచ్చే విజయాన్ని సంతోషంగా మనం స్వీకరిద్దామా? అలాంటి కృప ఇవ్వాలని మనందరం ప్రార్థన చేస్తాం. శ్రమ గుండా వెళ్తుంటే ఆనందించు, ఎందుకంటే దేవుడు చేసిన పరీక్షలో నువ్వు పాలు పంచుకుంటున్నావని బైబిల్ మనకు చెప్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినము ప్రభ మా జీవితంలో నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలు చెప్తావు. మా జీవితంలో తండ్రి ప్రభ, అవును తండ్రి, బంగారం వాని పని పరీక్షింపబడుతుంది. బంగారం, వెండి, వెలగల రాళ్ళు, రాయి, అయ్యా ప్రభ, గడ్డి, అయ్యా కర్ర, అన్నీ ఏ పనితో ప్రారంభిస్తే అవన్నీ కూడా అగ్నిలో వేసి పరీక్షింపబడతాయి. అయ్యా వెలగల రాళ్ళు, వెండి, బంగారం అయితే చక్కగా రిఫైన్ అయ్యి వస్తుంది, మిగతావంతా బూడిదైపోతుంది ప్రభా. ఈరోజు మా జీవితాన్ని బూడిద పాలు కాకుండానైనా నీ విశ్వాసంలో మేము బలంగా ఉండే కృపను దయచేయమని మా అందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒకటి చెప్పన, దేవుడు పరీక్షించినప్పుడు సంతోషంగా ఉండు, ఎందుకంటే నిన్ను దేవుడు దీవిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.